సకల ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దేవుని ఆశీర్వాదం పొందిన కుటుంబాలుగా ఉండాలని, ఆశీర్వదింపబడిన కుటుంబాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. కుటుంబములో యజమానుడు ఎటువంటి వాడంటే, యెహోవా యందు భక్తి గలవాడయుండెనని నీకు తెలిసే ఉన్నది. దేవుని యందు భక్తి కలిగిన కుటుంబం. ఆ కుటుంబంలో దేవుని యందు భక్తి కలిగి ఉన్న కుటుంబంలో ఏముంటుంది అంటే, దేవుని యందు భక్తి కలిగిన కుటుంబంలో నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానము, ప్రార్థనా జీవితాన్ని ఆ కుటుంబ యజమాని నేర్పించిన వాడుగా ఉన్నాడు. చూడండి, ప్రార్థనా జీవితాన్ని నేర్పించినాడు కాబట్టే ఆ స్త్రీ ఏం చేస్తూ ఉందంటే, ఎలీషా వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటా ఉంది. ఏమనంటే, నీ దాసుడు ఏమైనాడంటే, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయినాడు. ఆయన అప్పులు వాడు ఏం చేస్తున్నాడంటే, నా కుమారులను తనకు పనివారిగా ఉండే కొరకై తీసుకొని వెళ్ళేదానికి అప్పులవాడు వచ్చినాడు. చూడండి, మొరపెట్టేది నేర్పించిన వాడుగా, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి అదొక ఆ నేర్పురితనం లేకపోతే ఆమె అక్కడికి వెళ్ళేది కాదేమో. వెళ్ళి ఏం చేస్తూ ఉందంటే, ఎలీషా దగ్గర ఆమె ఏం చేస్తుందంట, మొరపెడతా ఉంది. అమ్మా, నా వలన నీకేం కావాలి? ఎలీషా అడుగుతున్నాడు, నా వలన నీకేమి కావాలి అన్నప్పుడు, నీ ఇంట్లో ఏముందో చెప్పు, నా వలన నీకు నేను సహాయం చేయాలంటే దైవభక్తి సంబంధమైనది ఉంటే తప్ప నేనేం సహాయం చేయలేనని దాని అర్థం. భక్తి సంబంధమైనది కలిగి ఉంటే తప్ప నేనేమీ సహాయం చేయలేనని దాని అర్థం. నీ ఇంట్లో ఏముంది అది నాకు తెలియపరచు అంటే, ఆమె అంటుంది, మా ఇంట్లో నూనె కుండ తప్ప ఏమీ లేదు. చూడండి, మా ఇంట్లో నూనె కుండ తప్ప మరేమీ లేదు. మేము కలిగి ఉన్నది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. నీ దాసుడు మాకు నేర్పించింది అదే, దైవభక్తి కలిగి ఉండడమే నేర్పించినాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. నూనె కుండ తప్ప ఏమీ లేదు. నిజం చెప్పింది ఆమె, నిజమే చెప్పింది. ప్రార్థన జీవితం తప్ప ఏమీ లేదు, అడగడం తప్ప మాకేమీ తెలీదు అంటే, ఆయన అన్నాడు, సరే ఓ పని చేయి, అరుకు కుండలు తెచ్చుకొని, నీ దగ్గర కుండలు లేవుగా, ఇంకా నూనె కుండ తప్ప మరేం లేవు అంటున్నావు కదా, అరుకు కుండలు తెచ్చుకొని తలుపేసి ఏమంటున్నాడంటే, నువ్వు తలుపు మూసుకొని నువ్వు నీ కుమారులు లోపల ఉండి ఏం చేస్తారంటే, ఆ నూనె మీరు తెచ్చిన కుండలలోనికి పోయండి. చూడండి, దేవుడు ఎంతటి ప్రణాళిక కలిగి ఉన్నాడంటే ఆమె ద్వారా, ఆ ప్రార్థనా జీవితం ద్వారా ఏం కలుగుతూ వచ్చిందంటే, ఆమెకు కలిగి ఉన్నవన్నీ కూడా, ఆమెకు కలిగి ఉన్న అప్పులన్నీ కూడా ఏమైపోయినాయంటే తీర్చబడతాయి. ఆశీర్వదింపబడిన కుటుంబముగా మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట కూడా అదే. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచున్న నీ తండ్రికి ప్రార్థన చేస్తే, రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు సహాయం చేస్తాడు, నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఆశీర్వదింపబడిన కుటుంబంలో నేర్పించాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉండాల. ఈయన ఏం చేసినాడంటే, ప్రార్థన నేర్పించినాడు. ప్రార్థన పిల్లలకు
తల్లికి ఏం నేర్పిస్తూ వచ్చినాడంటే ప్రార్థన నేర్పిస్తూ వచ్చినాడు అనుకుంటా. అందుకే వారు ఏం చేస్తున్నారంటే తలుపు వేసుకొని ఆ నూనె కుండలోనిదంతా కూడా ఏం చేసినారంటే ఆ అరువుకు తెచ్చిన కుండలు నింపి వాటిని అమ్మి అప్పులు తీర్చుకొని ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారు. దేవుని మీద ఆధారపడిన వారుగా ఉన్నారు. చూడండి, ఆమె అప్పులు చేస్తే ఎక్కడికి పోలే. ఆమె ఎక్కడ ఎక్కడ వెళ్ళిందంటే దైవజనుని దగ్గరికి వెళ్ళింది. దైవజనుని దగ్గరికి వెళ్తూ వచ్చింది. దైవజనుడైన ఎలీషా యొద్దకు ఆమె వెళ్తూ వచ్చింది. చూడండి, దైవజనుడైన ఎలీషా దగ్గరికి ఆమె వెళ్ళి ఆమె మొరపెట్టింది. అంటే ఆమె సలహా అడుగుతూ వచ్చింది. అంటే నీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన దైవజనుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం విచారణ చేసేవారేముగా ఉన్నామా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర విచారణ చేస్తామో అప్పుడు మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆమె జీవితంలో ప్రార్థన కలిగి ఉన్నందువలన ఏం కలిగిందంటే కుటుంబానికి ఆశీర్వాదము, కుటుంబ ప్రార్థన ఆ కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొని వచ్చింది. ఆ కుటుంబానికి దీవెనలు తీసుకొని వచ్చింది. ఆ కుటుంబానికి కలిగి ఉన్న అప్పులను, సమస్యలను, పోరాటాలను అది ఏం చేస్తా తీర్చేదిగా ఉందన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ఇంకొక మనిషిని చూసుకుందాం. ఆయన కూడా ప్రవక్త శిష్యుడే. చూడండి, 5వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనకు బాగా తెలిసిన భాగమే. సిరియనులు గుంపులుగా వచ్చినారు, అనేక మందిని చెరగొనిపోయినప్పుడు ఒక చిన్నదాన్ని చెరగొనిపోయి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను భార్య దగ్గర ఆ చిన్నదాన్ని పనికి పెడతా వచ్చినారు. ఆ చిన్నది షోమ్రోనుడు దైవజనుని దగ్గర నా ఏలినవాడు ఉంటే ఆయన రోగం బాగైపోతుందంటే నయమాను వచ్చినాడు. ఎలీషా దగ్గర మాట్లాడినాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటే పోయినాడు, స్వస్థపరచబడి పసిపిల్లవాని దేహం వంటి దేహం అయిపోయింది. నయమాను బహుమానం తీసుకొని వచ్చినాడు ఎలీషా దగ్గరికి బహుమానం తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థనలో ఉండవలసినటువంటి గెహాజీ ఆ బహుమానం మీద ఆశపడి ప్రార్థనలో ఏకీభవించాల్సినటువంటి గెహాజీ, దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానంలో ఏకీభవించాల్సినటువంటి గెహాజీ ఏం చేసినాడంటే దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి నేనేం చేయాలా, త్వరగా నయమాను ఎద్దుకు పోయి అతను తెచ్చిన బహుమానాన్ని అబద్ధం చెప్పి తీసుకొచ్చినాడు. నిజం చెప్పి ప్రార్థన చేసిన కుటుంబము ఆశీర్వదింపబడింది. అబద్ధం చెప్పి తీసుకొని వచ్చినాడు. ఏమైందంటే తన కుటుంబము తరతరములకు ఏం చేసినాడంటే కుష్ఠరోగమును, ఎంత భయంకరమైందంటే తన కుటుంబానికి తరతరములకు గెహాజీ ఏం చేస్తూ వచ్చినంటే కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు. ఆశీర్వదింపబడిన కుటుంబము, కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబము, ప్రార్థనా జీవితం కలిగిన కుటుంబము ఆశీర్వదింపబడింది. ప్రార్థనలో ఏకీభవించకుండా బయటికి పోయి ఏం చేసినాడంటే కుష్ఠరోగమును కొని తెచ్చుకున్నాడు. మనం అనేక సార్లు ప్రార్థనలు ఏకీభవించలేము. బయట వాటి యందు మనసు ఉంచిన వారమై పరుగెత్తుకొని పోయినాడంట. చూడండి, పరుగెత్తి రథమును ఎదుర్కొని ఆ బహుమానాలను తీసుకొచ్చుకుంటాను. ప్రార్థనలో జీవించకుండా, ప్రార్థనాపూర్వకంగా లేకుండా, ప్రార్థనలో ఏకీభవించకుండా ఏం చేసినాడంటే శాపాన్ని తెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత విమోచింపబడినవాడు, యేసుక్రీస్తు ప్రభు రక్తములో ఆయన విమోచించిన వారిలో చేర్చబడిన మనము ఆశీర్వదింపబడిన కుటుంబముగా, ప్రార్థించే కుటుంబముగా
ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మన కుటుంబము ఆశీర్వదింపబడి సమస్యలన్నీ తీరిపోయినాయి. ఆ స్త్రీ కుటుంబం ఆశీర్వదింపబడింది. సమస్యలన్నీ అప్పులు తీర్చేసింది. సమస్యలన్నీ తీరిపోయినాయి. దేవుడు ఆ కుటుంబము ద్వారా మహిమ పొందుతూ వచ్చినాడు. అయితే ప్రార్థనలో ఏకీభవించకపోవడం ద్వారా ఏమి ఏం జరుగుతూ వచ్చిందంటే బహుమానం తెచ్చుకున్నాడు. తర్వాత కుష్ఠరోగమును కూడా తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన ముందర 2 ఆప్షన్లు పెడతాడు. ఆశీర్వాదం పొందేది మనమే. ఆశీర్వాదము పొందకోకుండా, ప్రార్థనలు ఏకీభవించకుండా, ప్రార్థనా జీవితము లేకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా నష్టం తెచ్చుకునేది కూడా మనమే. ఏ విధంగా మనం జీవిస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది అంటే, ఎప్పుడైతే మనము ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము దైవజనుని దగ్గర మొరపెట్టుకుంటామో, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభు అనే దైవజనుని దగ్గర మనం ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తామో, ఏది దాచుకోకుండా, నా ఇంట్లో కుండ తప్ప ఏమీ లేదని చెప్పింది. ఏది దాచుకోలేదు, యథార్థంగా చెప్పింది. ఆ యథార్థమైన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినాడు. యథార్థమైన ప్రార్థనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తూ వచ్చినాడు. యథార్థమైన మాటలకు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆశీర్వచనంలోకి నడిపిస్తూ వచ్చినాడు. గెహజీ అబద్ధం చెప్పినాడు. ఎక్కడ వెళ్ళినావు గెహజీ, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఏకీభవించినావా అంటే ఇక్కడే ఉన్నాను అన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, నువ్వు ఆ మనిషిని ఎదుర్కొన్నట్టుకు వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? చూడండి ఎంత భయంకరంగా ఆ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడంటే, ఎంత తనే కాదు తన కుటుంబాన్ని కూడా ఏం చేసుకున్నాడంటే శాపములోకి నెట్టేసిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రవక్త శిష్యుడే, ఈయన ప్రవక్త శిష్యుడే. ఆయన భక్తి నేర్పించినాడు, ప్రార్థన నేర్పించినాడు, అడగడం నేర్పించినాడు, యథార్థంగా మాట్లాడడం నేర్పించినాడు. ఆశీర్వాదము పొందింది ఆ కుటుంబం. ఈయన ప్రవక్త శిష్యుడే. ఈయన అబద్ధం చెప్పినాడు, తనది కాని సొమ్మును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసినాడు, ప్రాకులన్నాడు, ఇహలోక ధనము కొరకు పరిచర్య చేసినాడు, ఇహలోక ధనము కొరకు ఆశపడినాడు. ఏమైనాడంటే శాపాన్ని తెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. మన కుటుంబము, దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన తలాంతు, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ స్వభావమును మనము దేనికి ఉపయోగిస్తూ ఉన్నాం? లోక సంబంధమైన లాభము కొరక, లేకుంటే లోక సంబంధమైన లాభం ఆశించకుండా పరసంబంధమైన లాభం కొరకు. లోక సంబంధమైన లాభము రోగాన్ని తెచ్చిపెడుతుంది, పరసంబంధమైన లాభము నీకు నెమ్మదిని కలుగజేస్తుంది. నేను విడుదలకు, అంటే మన కుటుంబాలకు విడుదల, విమోచన, తర్వాత దాన్ని ఏమంటారంటే స్వతంత్రం కలుగజేసేదిగా ఉంది. అప్పు లేకుంటే స్వతంత్రుడుగా బతకవచ్చు. అప్పులవాడు తనకు దాసులై ఉండే దాని కొరకై కుమారులను తీసుకొని వెళ్ళేదానికి వచ్చినాడు. ఇప్పుడు ఆ ప్రార్థన ద్వారా ఆ దాసులుగా ఉండాల్సినటువంటి కుమారులు స్వతంత్రులుగా మార్చబడినారు. అయితే ఈ యొక్క ప్రవక్త శిష్యుడు గెహజీ తన కుటుంబాన్ని లోకములో కలిగి ఉన్న రోగమునకు ఏం చేసినాడంటే దాసులుగా మారుస్తూ వచ్చినాడు. కాబట్టి ఆశీర్వదింపబడిన కుటుంబముగా ప్రభు మనల్ని సిద్ధపరచాలంటే మనం ప్రభుతో సహవాసం చేసేవారిగా ఉండాలా. ప్రభుతో మనము సహవాసం చేసేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభుతో సహవాసం చేయకుండా సహవాసముల నుండి గెహాజీ పారిపోయినట్టు పారిపోయి లోక
సంబంధమైన దాని కొరకు, లోక సంబంధమైన బహుమానముల కొరకు, లోక సంబంధమైన వస్త్రములు, వెండి బంగారముల కొరకు ప్రాకులాడితే, లోక సంబంధమైన ఆడంబరాల కొరకు ప్రాకులాడితే, లోక సంబంధమైన సంపాదన కొరకు ప్రాకులాడితే, లోక సంబంధమైన ఆ యొక్క ఆహ్, బహుమానము తెచ్చుకుందామని ఇష్టపడితే ఏమైతుందంటే, ఆ లోకములో కలిగి ఉన్న రోగం అది ఏం చేస్తుందంటే, మనల్ని, మన కుటుంబాన్ని వెంటాడేదిగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో లోక సంబంధమైన వాటి యందు మనసు ఉంచకుండా, రహస్యమందు చూస్తున్న మన తండ్రికి మనం ప్రార్థనాపరులుగా ఉంటే, ప్రార్థన చేసేవారిగా ఉంటే, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదించి, విడుదల ఇచ్చి, విమోచన ఇచ్చి, స్వతంత్రులుగా చేసి, స్వేచ్ఛనిచ్చి, మనల్ని పరలోక సంబంధమైన వారసులుగా చేసి, పరలోక రాజ్య వారసులుగా చేసి, పరలోక రాజ్యము కొరకు మనల్ని ఆయత్తపరిచే దేవుడుగా ఉన్నాడు. అట్లా మన కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, నీ ప్రియమైన దాసురాలు నా ఇంట్లో నూనె కుండ ఒక్కటే ఉందని యథార్థముగా చెప్పింది. ప్రభా, ప్రార్థనా జీవితం ద్వారా తన అప్పులన్నీ తీర్చబడి స్వతంత్రులుగా మార్చబడినారు. తండ్రి నాయన, విడుదల, విమోచన కలుగుతూ వచ్చింది. సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చినారు. గెహాజీ అయితే లోకానుసారమైన బహుమానం ఆశించి ప్రభా తరతరములకు కుష్టును రోగమును, లోక సంబంధమైన పాపరోగమును సంపాదించుకొని ప్రభా తండ్రి పతనమైపోయినాడు. మా జీవితాల్లో తండ్రి నాయన, ఆ యొక్క ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్యగా, ప్రవక్తల శిష్యులలో దైవభక్తి గల కుటుంబముగా, ఆశీర్వదింపబడే కుటుంబముగా మమ్మల్ని సిద్ధపరచమని, గెహాజీ వంటి మనస్సును ప్రభా మాకు దూరం చేయమని వేడుకుంటాం. నీ ఆశీర్వాదం నుండి మా కుటుంబాలు నిత్యం ఆశీర్వదింపబడినట్లుగా తండ్రి, నీ కృపను, నీ దయను, నీ కనికరమును కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.